చంద్రన్న బీమా అనే గతంలో ఉంది. ఇప్పుడు జగనన్న బీమా అనే చెప్తున్నారు. ఏమన్నా మీ ఊర్లో వచ్చిందే? అస్సలు లేదండి. చంద్రన్న బీమాను ఒకప్పుడు చనిపోతే మట్టి ఖర్చులకి అని చెప్పేసి డబ్బులు వచ్చినాయి, అప్పుడు ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇంకా ఆ స్కీమ్ కింద ఎంత రావాలో ఇన్సూరెన్స్ కూడా వచ్చేది. ఇప్పుడు ఒక్కళ్ళకి కూడా రాలేదండి. అసలు ఆ స్కీమ్ ఉందో లేదో తెలియదు మాకు, రన్నింగ్లో ఉందో లేదో తెలియదు. అలాంటి బెనిఫిట్స్ ఏమి లేవు. 5 సంవత్సరాల్లో కట్టించి ఇవ్వాల్సిన ఇల్లులు కట్టించకుండా కనీసం వాళ్ళ స్థలం ఎక్కడుందో ఎవరికి తెలియదు. పేరుకు మాత్రం కార్యక్రమాలు చేస్తాను. కొంతమంది గుడిసెలు పెట్టుకోండు, కొంతమంది అదిగో గోడలు చూడండి ప్లాస్టింగ్లు కూడా లేవు. అది మా ఊరి పరిస్థితి. ఇక్కడ మా నియోజకవర్గంలో అయితే అండి కంపల్సరిగా ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా రాకూడదని మేము కోరుకుంటున్నాం. ఎరపతినేని శ్రీనివాసరావు గారి దగ్గర మాకు జరిగిన డెవలప్మెంటు, ఒక చిన్న గీత ఉంటే ఇంకో గీత ఉన్నప్పుడు తెలుస్తుంది దాని విలువ, అది చిన్నదా పెద్దదా అని. ఇప్పుడు తెలుస్తుంది మాకు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన వర్క్కి వీళ్ళు చేసిన వర్క్, శంకుస్థాపనలు చేశారు. సీసీ రోడ్లు ఇప్పుడు వరకు అతిగతిలే, ఒకటారు ఏమైనా వేసారో లేదో తెలియదు. రోడ్లు పరిస్థితి దారుణం. ఎరపతినేని శ్రీనివాసరావు గారు వస్తేనే మాకు అభివృద్ధి జరుగుద్దని మేము కోరుకుంటున్నాం.